బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. ప్రపంచ వింత నరుడు తన చేతులతో కట్టిన నిర్మాణాల లేక నరుడేనా? ఆధునిక మానవ మెగా నిర్మాణాలను సవాలు చేస్తున్న బైబిల్ సూపర్ కంప్యూటర్ కంటే ప్రపంచంలోని అతిపెద్ద కర్మాగారాలన్నింటికంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనది మానవ శరీరం. అంతటి మెగా నిర్మాణ రహస్యాలు తెలుసుకోవటానికి ఎన్ని పరిశోధనలు జరిగినా శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మానవ ఆకృతి నిర్మాణం మిస్టరీగానే ఉంది. అత్యాధునిక డిజిటల్ కెమెరా కంటే సునిశ్చితమైన కళ్ళు, కొన్ని లక్షల హార్స్ పవర్ ఇంజిన్ కంటే శక్తివంతమైన మానవ గుండె, సూపర్ సోనిక్ విమానంలోని కాక్పిట్ వంటి మానవ మెదడు, అతిపెద్ద రికార్డింగ్ థియేటర్ కంటే సమర్థవంతంగా శబ్దాలను గ్రహించే మానవుని చెవులు, ప్రపంచ వింతలలో ఒకటైన చైనా గోడ కంటే పటిష్టమైన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ, ప్రపంచ మెగా సిటీస్గా పిలువబడుతున్న న్యూయార్క్, మాస్కో, బీజింగ్ నగరాల్లో కనిపించని అత్యాధునిక టెలిఫోన్ ఎక్స్చేంజే మానవ నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ, భూమి మీద మరెక్కడా లేని వడపోత యంత్రం, మానవుని మూత్రపిండాలు మున్నగు వాటితో నిండుకున్న మానవ ఆకారంలో లేక ఈ శరీరంలో ఎన్నెన్నో వింతలు మరెన్నో అద్భుతాలు నేటు ఆధునిక శాస్త్ర ప్రపంచం నివ్విరిపోయి ఒళ్ళు గగుర్బాటు పొడిచేవిగా మనకు కనిపిస్తున్నాయి. మనిషి తన భద్రత కోసం, దేశ భద్రత కోసమో తన దేశం చుట్టూ కట్టిన గోడ రోడ్డుగా చేసుకొని ప్రపంచ వింతలలో ఒకటి అని తనకు తానే గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇలా ప్రపంచ వింతల గురించి మాట్లాడుతుంటే ఒక భగ్న ప్రేమికుడు చనిపోయిన తర్వాత సమాధి చేసే ఒక సమాధి తాజ్మహల్ అని, రాజులు చనిపోతే వారి సమాధులు పిరమిడ్స్ అని, తన చుట్టూ కట్టుకున్న గోడ అదొక పెద్ద వండర్ అని, ప్రపంచంలో ఎన్నో వండర్ల గురించిన విచిత్రమైన విషయాలను గత కాలంలో మనకి మీడియా ప్రచురించిన విధానంలో ప్రసారం చేసినటువంటి ఆ కార్యక్రమాల్లో మనం విన్నాం. కానీ ఒకసారి మానవ నేత్రాలతో తన శరీరాన్ని అద్దంలో చూసుకుంటే అది ఎలాంటి నిర్మాణంతో ఉన్నదో ఈ మనిషికి అర్థం కాలేదు. కనుక కొంత శాస్త్రపరమైన ఆలోచనలోనికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఈ మానవ ఆకారం ఎలా నిర్మితమైనదో అనేది మనకు ప్రాముఖ్యమైన విషయం. ఏమండి, దీనిని మనిషి చేయలేడని మనం చెప్పొచ్చండి. ఎలా అంటారా? ఒక కన్ను పోతే కన్ను దొరకదండి, రక్తం పోయినా రక్తం దొరకదండి, గుండె పోయినా కిడ్నీ పోయినా, శరీరంలో ఏ వస్తువు ఏది పోయినా దొరకదండి. కారణం ప్రపంచ కర్మాగారాలలో తయారు కానివే మానవ ఆకారంలోని అనేక అవయవాలు అని మీరు తెలుసుకోవాలి. దీని గొప్పతనం మీకు చెప్పాలంటే మీరు ఆలోచించగలిగితే అర్థమవుతుందండి. 650 కోట్ల మంది అండి ప్రపంచ జనాభా. ఈ 650 కోట్ల మందికి 650 రకాల శరీరాలు, రూపాలతో ఉన్న శరీరాలు, వేలిముద్రలతో ఉన్న శరీరాలు, వాసనలతో ఉన్న శరీరాలు అని చెప్తే మీరు హాస్యాస్పదం అనుకుంటారా? కాదండి.
ఒక హంతకుడిని పట్టుకోవాలి అంటే వాసనే ప్రధాన అంశంగాను, వేలిముద్రలు కూడా వాటిలో భాగం చేసుకోవటం ఈరోజు మనం చూస్తున్నామండి. అంటే ఒకరి వేలిముద్రలు మరొకరి వేలిముద్రలతో కలియవని, అలాగే ఒకరి వాసన మరి ఒకరి వాసనతో కలవదని పోలీసు డాగ్స్ మనకు నిరూపిస్తున్నాయండి. ఇంత విచిత్రమైన నిర్మాణం మనిషి చేయగలడంటారా? చేయలేడు. మనిషి తన వైపు చూసుకోకుండా తన చేతులతో చేసుకున్న చిన్ని చిన్ని మట్టి బొమ్మలకు చిత్ర విచిత్రమైన వింతలు అని అనటం హాస్యాస్పదం కాదంటారా? ఇక బైబిల్లోనికి వెళదామండి. దేవుడు మానవ ఆకారాన్ని మంటి నుండి చేశాడు. ఈ మంటి నుండి చేసేటప్పుడు ఆకారం గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే దేవుడు నేల మంటితో నరుని నిర్మించెను అనే పదం వాడబడిందండి. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 22 తీస్తే ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను అనే పదం వాడబడిందండి బైబిల్లో. ఏమండి, నిర్మాణం అనేది ఒక పూరిపాక వేసుకున్న దానికి నిర్మాణం అనరు, ఒక ఇసుకలో కట్టిన చిన్న ఇల్లుకు నిర్మాణం అనరు. కానీ మానవ ఆకారాన్ని నిర్మించాను అని దేవుడు అన్నాడు అంటే మనిషి నిర్మించిన ఆకారాలు మెగా స్ట్రక్చరస్ కంటే, మెగా నిర్మాణాల కంటే దేవుడు నిర్మించిన ఈ మానవ ఆకారం మెగా నిర్మాణం కాదని అనగలరా మీరు? కాదని ఒకవేళ అంటే పోయిన ఏ అవయవాన్నైనా మీరు తేవాలండి. డబ్బును దాచుకున్నట్టుగా ఈరోజు బ్లడ్ బ్యాంకులో దాచుకుంటున్నారు, ఐ బ్యాంకులో దాచుకుంటున్నారు, కిడ్నీలను కిడ్నీ బ్యాంకులో దాచుకుంటున్నారు. అంటే మానవుడు చేసే నోట్ల కట్టలను, కరెన్సీలను దాచుకోవటానికి బ్యాంకులు ఉంటే సబబేమో కానీ వీటికి కూడా బ్యాంకులను ఎందుకు సిద్ధం చేసుకున్నారు అంటే ఇవి దొరకవండి. నిన్ను బ్రతికించాలి, నీకు ఒక అవయవం కావాలి, నీలో చెడిన అవయవం స్థానంలో మరొక అవయవం వెయ్యాలి అంటే మరో దగ్గర నుండి మరో అవయవాన్ని, మరో ఆకారం నుండి, మరో బ్రతుకున్న వాని నుండి, లేక మరణించబోయే వ్యక్తి నుండి వీటిని సేకరించి నీకు ఉపయోగించాలి కదా. మానవ ఆకారాన్ని దేవుడు నిర్మించాడు గనుక మనిషి దానిని చూశాడు, కోశాడు, చూశాడు, రాశాడు. కోసి చూసి రాసిన దానిని శాస్త్రం అని వీనికి మీరు పట్టం కడితే సృష్టించిన దేవుణ్ణి ఏమనాలి మీరు చెప్పండి? వ్రాయబడిన మహాజ్ఞాన గ్రంథం బైబిల్లోని ఈ మాటలను కాపీ చేసిన వారు వీళ్ళు కాదంటారా? మానవ ఆకారం నిర్మాణం అని అన్నాడంటే మనిషి కట్టే మెగా నిర్మాణాల గురించి చెప్పుకుంటున్నాడు. నెబుకద్నెజరు కట్టించే హ్యాంగింగ్ గార్డెన్స్ గురించి చెప్పుకుంటున్నాడు. ఏమండి, ఇవే వండర్స్, ఇవే వింతలని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి మీ శరీరంలోకి చూస్తే దేవుడు దీన్ని నిర్మించాను అన్నాడండి. నిర్మాణం అంటే ఏమనుకుంటున్నారు మీరు? చిన్నదనుకుంటున్నారా? తండ్రి నుండి వెలువడే కణాల సంఖ్య, వీర్య కణాల సంఖ్య మీకు తెలుసా అండి? 20 కోట్ల నుంచి 50 కోట్ల కణాలండి. ఒక్కసారిగా తల్లిని కలిసిన రోజున క్షణాన్న తండ్రి నుండి వెలువడే 50 కోట్ల కణాల, శుక్ర కణాలలో వీర్యం విడుదలలోనే 50 కోట్ల కణాల విడుదలలోనే 10 కోట్ల కణాలు నాశనం అయిపోతాయండి విడుదల సందర్భంగా. ఇంకా ఎన్ని కణాలు ఉన్నాయంటారు? 40 కోట్ల కణాలు. ఈ 40 కోట్ల కణాల మీద తెల్ల కణాలు దండయాత్ర చేస్తాయండి. అప్పుడు 400 నుంచి 500 వీర్య కణాలు మాత్రమే మిగులుతాయండి. ఇవి తల్లి గర్భ ద్వారపు గొట్టములోనికి ప్రవేశిస్తాయండి. 400-500 ఇక ఇంకొక చిత్రం చెప్పమంటారా? తల్లిలో 1000 అండాలు ఉంటాయండి. అవన్నీ పరిపక్వం కావండి. అందులో ఒకటి మాత్రమే పరిపక్వం అవుతుందండి. అది సంచి నుండి, గర్భసంచి నుండి ఈ ట్యూబ్ దగ్గరకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటుందండి. వీర్యకణం కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ 400-500 కణాలు, వీర్య కణాలు తల్లి నుండి విడుదలైన అండంతో కలవాలని ప్రయత్నించినా ఒకటేనండి, ఒకటే వచ్చి కలుస్తుందండి. అప్పుడే ఆ అండం, ఈ వీర్యకణం అనగా అండం దగ్గర వీర్యకణం సైజ్ ఎంతో చెప్పమంటారా? 85,000 రెట్లు వీర్యకణం కంటే పెద్దదండి అండం. తల్లి నుంచి విడుదలైన ఒకే అండం. ఏమండి, ఒక గ్రహం మీద వ్యోమగామి దిగితే ఎంత చిన్నవాడుగా కనపడతాడో తల్లి అండం ముందు మన వీర్యకణం అంత చిన్నదండి. అప్పుడే ఆ రెండు కలయికతో పిండంగా 2 కణాలుగా, 4గా, 8గా, 16గా, 32గా, 64గా కణ విభజన ఆరంభమవుతుందండి. ఈ ఫలదీకరణాన్ని మీరు చేయగలరంటారా? ఫలదీకరణాన్ని చిందించగలరేమో కానీ ఫలదీకరణాన్ని జరిగించలేరండి. అది మాత్రం తెలుసుకోవాలి శాస్త్రవేత్తలు.
కనుక ఇలాంటి కణ విభజన ఆరంభమైన తరువాత ప్రారంభమైన ఈ చిన్ని కంటికి కనబడిన సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ రూపం ఏమండి కొన్ని కోట్ల కణాలుగా మారిపోతాయండి. ఆ కోట్ల కణాల్లో చెవులుగా మారాలని, ముక్కుగా మారాలని, కాలుగా మారాలని, మెదడుగా మారాలని, ఇందాక చదువుకున్నామే కనులుగా మారాలని, గుండెగా మారాలని, కిడ్నీగా మారాలని వాటికి ఎలా తెలుసండి? చర్మంగా మారాలని, ఎముకలుగా మారాలని, మాంసముగా మారాలని వాటికి ఎలా తెలుసు అంటారు? ఇది పిండోత్పత్తి శాస్త్ర ప్రపంచానికి తెలియదండి. అందుకే దేవుడు అన్నాడు, నేల మంటితో నరును నిర్మించాను అన్నాడండి. ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాను అన్నాడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 14వ వచనం చూస్తే మనము నిర్మింపబడిన రీతి దేవునికే తెలుసు అన్నాడండి. ఎంత చిత్రం అండి! ఇక మనిషికి ఎలా తెలుస్తుందండి దేవునికే తెలుసు అంటే? మనిషికి తెలుస్తుంది భవిష్యత్తులో అని మీరంటే ఇక కళ్ళు ముక్కు చెవులు మనం దాచుకోవలసిన అవసరత లేదండి. మనుషులను వీలే సృష్టిస్తారు. క్లోనింగ్ అంటారా? అది తెలుగు తక్కువతనం అండి. క్లోనింగ్ వలన జరిగేది పిచ్చెక్కి చేస్తున్నాడండి. అది తప్పు. క్రమాన్ని ఎప్పుడు సృష్టి క్రమాన్ని అక్రమం చేస్తే మనిషికి మిగిలేది విషాదం. మర్చిపోకూడదు. ప్రపంచ అగ్రరాజ్యాలు కానివ్వండి, సామాన్య మానవుడు కానివ్వండి, తెలుసుకోవలసింది అతి ప్రాముఖ్యమైనది ఇదే. ఇలా సృష్టి అక్రమము జరగబట్టే మనిషి తెలుగు తక్కువ తనముతో, అధిక జ్ఞానమయ లోక జ్ఞానముతో పిచ్చి పట్టి చేసిన అనేక పరిశోధనల ఫలితమేనండి గ్లోబల్ వార్మింగ్ అని మర్చిపోకండి. ఇంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పనవసరం లేదు. కనుక దేవుడు నేలమంటితో నరుని నిర్మింపబడిన సంగతి, మనిషిని చేసిన సంగతి ఎంత చిత్రం. అందుకే మెగా నిర్మాణాలకు మించిన మెగా నిర్మాణం అని మానవ ఆకార నిర్మాణం గురించి నేను చెప్పగలనండి. ప్రియులారా, మరి ఇకపోతే మరొక విషయం మీకు చెప్పాలండి. బైబిల్లో రాయబడింది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మరో వాస్తవాన్ని చదువుతాను చూడండి. ఇందాక మీకు చదివానే మన లోపల శరీరంలో ఉన్న అంతరింద్రియాలను గురించి. మరలా ఇది చూడండి, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలండి. కీర్తన గ్రంథము 139, 13, 14 వచనాలు మీరు చూస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు చూడండి. నిర్మాణం అనేది మానవ ఆకార నిర్మాణాన్ని దేవుడు చేయాలి. టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటున్నావా? మరలా తల్లి గర్భంలోకి పంపిస్తున్నావు కదా నువ్వు. మరలా దాన్ని తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టాలి, లేకపోతే ఆకార నిర్మాణం జరగదు. అది సృష్టి కార్యక్రమం, దేవుడు చేసిన పని. దానంతలో అదే జరుగుతుందని తప్పుడు మాట మాట్లాడకూడదు ఎవ్వరు. సూర్యుడు ఎందుకు ఉదయించాలంటే ఉదయిస్తాడు అని చెప్పటం కాదు. చంద్రుడు ప్రకాశించాలని ప్రకాశిస్తాడు అనేది కాదు. డబ్బు ఎలా వస్తుందంటే వస్తాది అని అనకూడదు. తెలుగు తక్కువగా కష్టపడాలిరా బిడ్డ. కష్టపడితే గాని మనీ రాని ఈ రోజుల్లో సూర్యుడు ఎందుకు ప్రకాశించాలి, చంద్రుడు ఎందుకు ప్రకాశించాలి, నక్షత్రాలు ఎందుకు మెరవాలి, అది నువ్వు ఆలోచించాలి. మనిషికున్న మెదడులోని చిన్న జ్ఞానంతో ప్రారంభాన్ని ఆలోచించని అమాయకుడిగా ఉన్నాడండి ఈరోజు నరుడు. కనుక తల్లి గర్భంలోని బిడ్డ నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ భక్తుని చేత రాయిస్తూ ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, నీ కార్యములు ఆశ్చర్యకార్యములు అంటున్నాడు. కాదా అండి? భయం కాదా? ఆశ్చర్యం కాదా? గుండె ఉన్న చోట కిడ్నీ, కిడ్నీ ఉన్న చోట గుండె, కళ్ళున్న చోట చెవులు, చెవులున్న చోట ముక్కు ఉంటే ఆ మానవుని పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఊహించుకుంటే అర్థమవుతుంది. కానీ మానవ ఆకారంలో దేవుని హస్తం ఎంత ఉందో ఈ కింద మరొక మాట చదువుతున్నాను వినండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 3-6 వచనాలలోని మాటలు. బుద్ధి లేని అవివేక జనమా, బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా. బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి నిలబెట్టెను. యోబు గ్రంథము 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి
దేవుడా, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. చర్మముతోనూ మాంసముతోనూ ఆకారాన్ని కప్పి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివన్న మాట క్రీస్తు పూర్వం 1400-1800 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. వైద్య శాస్త్రం ఎక్కడున్నదండి? పిండోత్పత్తి శాస్త్రం ఎక్కడుందండి? మానవాకార నిర్మాణ శాస్త్రం ఎక్కడుంది? చెప్పండి దేవుడి మాటలో. ఏదండి చిత్రం? ఏదండి వింత? మీరు ఆలోచించండి. చివరగా ఒక మంచి మాట వినాలి మీరు. యెషయా గ్రంథం 29:16 క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలంలో యెషయా గ్రంథము 29వ అధ్యాయం 16, కుమ్మరి వానికి మంటికి నీ భేదము లేదని ఎంచదగునా, కుమ్మరి వానికి నీ మంటికి నీ భేదం లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దాని చేసిన వానిని గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా. అందుకేనండి బైబిల్ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం కీర్తన 71:7లో వండర్స్ అని ఎక్కడున్నాయని వీడు చేసుకున్నవే వండర్స్ అని చెప్పుకుంటూ ఓట్లు వేసి మహా వింతలని చెప్పుకున్న అమాయక ప్రపంచానికి సవాలు విసురుతున్నాను. జాగ్రత్తగా వినాలి. కీర్తనలు 71:7, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అన్నాడు. చూడండి, మానవ ఆకారమే అనేకులకు వింత. ఈ మాట పాశ్చాత్య దేశాలలో లేదా యూరోపియన్ కంట్రీస్లో లేదా ప్రపంచ సంపన్న జ్ఞాన దేశాలను చెప్పుకున్న వారిలో ఏ ఒక్కరికైనా ఈ జ్ఞానం ఉందా? మనిషి ఒక వింతని, మానవ ఆకారమే ఒక వింతని ఆలోచించలేరండి. ఆలోచించాలి. ప్రపంచ శాస్త్రవేత్తలను తలకిందులు చేసే బైబిల్లోని మహాజ్ఞాన సంగతులను ఆలోచించాలి. ప్రపంచ వింత మనిషి చేసే నిర్మాణాల, దేవుడు చేసిన నీవా? ఆలోచన ఉంటే, జ్ఞానం ఉంటే, ఇది కాదని నిలబడే ధైర్యం ఉంటే, నీలో గుండె ఉంటే సవాలుకు సిద్ధపడు. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని? పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని యోచించుమా. ఓ మానవా, నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. పూత పూస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా, నేల రాలును పూవంతా. పూత పూస్తుంది కోటాను కోట్లు, పండ్లుగా మారును వందలుగా, నేల రాలును పూవంతా. తల్లి గర్భంలో వెళ్ళిన ప్రతి కణము నేల రాలును కోట్లుగా, దేహాన్ని ఇచ్చును కొన్నిటికే. ఏ క్షణము కలిసిందో ఎవరికి తెలియదు, పిండముగా మారినది దేవునికే తెలుసు. నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా. శాస్త్రానికందని నిర్మాణమా, మానవ శరీర ఆకారమా.
పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం, పిల్లలు కావాలని కోరుకున్నాడు జగత్తు ముందే. 6 దినాలు కష్టపడి చేశాడు సృష్టి పిల్లల కోసం, తన కొరకు బ్రతకాలని, తన సేవ చేయాలని అరచేతిలో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని పిండమునై ఉండగా గర్భములోనుండగా శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా, శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా. పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని? పిల్లలు కావాలని కోరుకున్నా కలుగుటలేదు, కారణమేమని? యోచించుమా ఓ మానవా, నీ జన్మదినమే రహస్యమా. అనాది దేవుని సంకల్పమా, శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా, శాస్త్రానికందని నిర్మాణమా మానవ శరీర ఆకారమా, మానవ శరీర ఆకారమా, మానవ శరీర ఆకారమా. ఆలోచన ఉంటే, జ్ఞానం ఉంటే, ఇది కాదని నిలబడే ధైర్యం ఉంటే, నీలో గుండె ఉంటే, మగతన ఉంటే సవాలుకు సిద్ధపడు. జయశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో సీడీలు మరియు డివిడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 27200027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సమర్పిస్తున్న బైబిల్ ను దొంగలించిన మిలీనియం మహనీయులు సెప్టెంబర్ 30 నుండి డిసెంబర్ 30 వరకు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు. ఇందు ముఖ్య ప్రసంగికులు డావిన్సీ కోడ్ పై అంతర్జాతీయ సవాల్ విసిరిన భారతీయుడు, గనుడు, క్రైస్తవుడు, ప్రపంచ ఏకైక మ్యాగ్నిఫిసెంట్ ఛాలెంజింగ్ డైనమిక్ ప్రసంగికులు పిడి సుందర్రావు గారు మా టీవీ నందు మాట్లాడబోచున్నారు. చూచి తరించండి.